హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ 26 ఏప్రిల్, టైం 10 గంటల 20 నిమిషాలు అవుతుంది. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మే ఫ్యూచర్ లో మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ లైన్ వచ్చేసి మనకు సెల్లింగ్ లెవెల్, ఈ రెడ్ లైన్ వచ్చేసి మన స్టాప్ లాస్ లెవెల్, ఈ బ్లూ లైన్ వచ్చేసి మన టార్గెట్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి నేను డ్రా చేసి చూపెడతాను ఫ్రెండ్స్. లెవెల్స్ రాసి చూపెడతాను. సో ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మన సెల్లింగ్ లెవెల్ 1617 దగ్గర ఉంది ఫ్రెండ్స్. అండ్ 1620 మన స్టాప్ లాస్, అంటే ₹10 రిస్క్ ఉంది. అండ్ ఈ బ్లూ లైన్ మన టార్గెట్ లెవెల్ వచ్చేసి 1593 ఫ్రెండ్స్. సో ₹24 రివార్డ్ ఉంది ఫ్రెండ్స్. ₹10 రిస్క్, ₹24 రివార్డ్, అంటే 1:2 ప్లస్ మనకు రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియో. సో ఇది మనం ఈ రోజు సెలెక్ట్ చేసుకున్నాం ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి బజాజ్ ఫైనాన్స్ మే ఫ్యూచర్ లో. సో చూద్దాం, ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ చూస్తే మనకు కంప్లీట్లీ ప్రైస్ రిజెక్షన్ అయ్యేలా ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనం సెల్ చేయడానికి ఏదైతే లెవెల్ అనుకున్నామో 1617 అంతకు కిందనే ఉంది. సో మన లెవెల్ వరకు రావాలి. 1617 మన లెవెల్కి వచ్చి ఇలా కింద పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం వెయిట్ చేద్దాం మన లెవెల్ కోసము. మన లెవెల్కి రాగానే మనము సెల్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? 1617 మనం సెల్లింగ్ లెవెల్. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 10 గంటల 29 నిమిషాలు అవుతుంది. సో 10 గంటల 30 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో 1617 లెవెల్ కు ఎగ్జాక్ట్లీ అక్కడ వరకు వెళ్ళి కిందికి వచ్చింది ఫ్రెండ్స్. మన సెల్ యాక్టివేట్ అయ్యింది. సో ఒక్కసారి ఇది చూద్దాం. మనం 1 మినిట్ క్యాండిల్ పెట్టి చూపెడితే మీకు అర్థమవుతుంది మన లెవెల్కి వచ్చిందా రాలేదా అనేది. ఈ లాస్ట్ 5 మినిట్స్ లో మనం వీడియో రికార్డ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి తగిలింది, అండ్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన లెవెల్కి వచ్చేసింది. సో మన బై అనేది క్లియర్ యాక్టివేట్ అయింది. ఈ హై మీరు చూడొచ్చు 1617, ఎగ్జాక్ట్లీ 1617 ఉంది. మన సెల్లింగ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళింది అనమాట. సో చూద్దాం ఒకసారి, మీకు 1 మినిట్ క్యాండిల్ పెట్టి చూపెడతాను, మీకు అర్థమవుతుంది. చూడండి 1 మినిట్. చూడండి ఫ్రెండ్స్, ఒక గత 1 2 3 4 లాస్ట్ 5th క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్. అది ఆల్రెడీ ఒకసారి 1617 లెవెల్ తాకింది ఇక్కడ మనము, అండ్ ఈ రెండోసారి దాకింది మనం రికార్డ్ చేసిన తర్వాత. సో అంటే మనకు సెల్లింగ్ జోన్ దొరికింది అనమాట, సెల్లింగ్ యాక్టివేట్ అయింది అనమాట మనది. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు ఇది మనకు మళ్ళీ 5 మినిట్స్ లో పెట్టి చూద్దాం. మనకు ఇలా స్టాక్ మన ఫేవర్ లో ఇలా పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో 1593 టార్గెట్ కోసం మనం వెయిట్ చేద్దాం. మన ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ అయితే మనకు అంత అనుకూలంగానే ఉంది ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం మనకు ప్రైస్ వచ్చేంత వరకు. ఓకేనా? అప్డేట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. యా ఫ్రెండ్స్, టైం 10 గంటల 44. మీరు చూడొచ్చు ఒకసారి, మనం ఏదైతే క్యాండిల్ మనం గ్రీన్ లైన్ గీచుకున్నామో మన సెల్లింగ్ జోన్, ఈ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ మనం సెల్ చేసాం ఫ్రెండ్స్. మనం సెల్ చేసిన తర్వాత మనకు వ్యతిరేకంగా స్టాక్ పైకి వెళ్ళింది. సో ₹1620 వరకు వెళ్ళింది. అక్కడ నుండి మళ్ళీ మనకు అనుకూలమైన దిశలో వస్తున్నాయి ఫ్రెండ్స్. సో 1593 ఏదైతే మన టార్గెట్ ఉందో ఇది మనము అచీవ్ అవుతామో లేదో చూద్దాం. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 11 గంటల 25 నిమిషాలు అవుతుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ స్టాక్ మన ఫేవర్ లోనే ఉంది, కాకపోతే ఒక రేంజ్ లో స్టక్ అయి ఉంది ఫ్రెండ్స్. బట్ ప్యాటర్న్ మాత్రం మనకు అనుకూలంగానే ఫామ్ అవుతుంది, లోవర్ హై లోవర్ లోస్. సో ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మనకు ట్రేడ్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది చార్ట్ మూవ్మెంట్ చూస్తే. అండ్ ప్రెసెంట్ అయితే ఒక ఈ జోన్ లో స్టక్ అయి ఉంది స్టాక్. ఇందులో నుంచి రిలీజ్ అయిందంటే మనకు మన టార్గెట్ మనకు తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 12 గంటల 49 నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం. సో స్టాక్ మనకు చాలా బాగా మూవ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు అనుకూలంగానైతే. సో 1593 మన టార్గెట్, ₹1603 వరకు వచ్చింది. మన టార్గెట్ 1593, ఇంకొక 10 పాయింట్ల దూరాన ఉన్నాం మనం మన టార్గెట్ కి. సో ఫ్రెండ్స్, టార్గెట్ వస్తుందని ఆశిద్దాం, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ అయితే మనకు అంత అనుకూలంగానే సాగిపోతుంది. ప్రస్తుతానికి అయితే మనం ఒక ₹14 ప్రాఫిట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. సో చూద్దాం. మనం ఇప్పుడు ఏంటంటే మన స్టాప్ లాస్ ను ట్రేల్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ₹14 ప్రాఫిట్ లో ఉన్నప్పుడు, ఇంకా ₹10 టార్గెట్ కోసం చూస్తున్నప్పుడు, సో మనం మన స్టాప్ లాస్ ను ట్రేల్ చేసుకుంటే ఒకవేళ మనకు వ్యతిరేకంగా పోయినా కూడా మనము 0 లాస్ లో బయటపడతాం ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ అయితే మనకు అంతా అనుకూలంగానే ఉంది. ఒకసారి సారీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ట్రేల్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇది ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతూ మన ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మన స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఓకేనా? సో లెట్స్ ట్రేడ్ అవర్ స్టాప్ లాస్. ఓకే, ఈ గ్రీన్ లైన్ మనం 1617 దగ్గర సెల్ చేసాము. సో అక్కడే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. సో ఈ ట్రేడ్ లో మనం ఎట్టి పరిస్థితిలోనూ ₹1 కూడా లాస్ అవ్వము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 1:26 అవుతుంది టైం. ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూసినట్లయితే మన టార్గెట్ జస్ట్ ఒక ₹3 పైన, అంటే 1596 దగ్గర దాకా వచ్చి అక్కడ నుండి కొంచెం బౌన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. మన టార్గెట్ 1593 ఉండే. సో 96 వరకు వచ్చి ఒక ₹3 తేడాలో కొంచెం పైకి వెళ్ళింది. బట్ నో ఇష్యూ, ప్రైస్ యాక్షన్ అయితే స్టిల్ మనకు అనుకూలంగానే ఉంది. సో 1593 కూడా మనము టార్గెట్ తీసుకుంటాం అనే విధంగానే ఉంది. సో ఈ క్యాండిల్ లో చూడొచ్చు 1596 ఇక్కడ లో మీరు చూడొచ్చు. ఈ 1596 వరకు వెళ్ళొచ్చింది. 1596 చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది లో, ఈ క్యాండిల్ లో, ఈ పర్టికులర్ క్యాండిల్ లో 1596. మన టార్గెట్ వచ్చేసి 1593. ఇంకొక ₹3 కిందికి వెళ్ళి వస్తే మనం ఎగ్జిట్ అయ్యే వాళ్ళం. బట్ స్టిల్ మనం ఈ ట్రేడ్ లో కంటిన్యూ అవుతున్నాము. చూద్దాం. ప్రైస్ యాక్షన్ అయితే ఇంకా మనకు ఫేవర్ గానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక పని చేయొచ్చు ఫ్రెండ్స్. చూడు, ఈ ₹3 డిస్టెన్స్ కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. సో ఒకసారి లాట్ సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క లాట్ సైజ్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం ఇప్పుడు ₹16 ప్రాఫిట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇందులో నాట్ ఏ జోక్, ₹16 ప్రాఫిట్ అంటే తక్కువేమి కాదు. లాట్ సైజ్ ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. 500 చూడొచ్చు ఇక్కడ మీరు. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ లాట్ సైజ్ వచ్చేసి 500 ఇక్కడ మీరు చూడొచ్చు. సో 500 అంటే మనము 16 పాయింట్స్ ప్రాఫిట్ గెయిన్ చేసి ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో 500 ఇంటూ 16 మనం క్యాల్కులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 8000 ఫ్రెండ్స్. 8000 ప్రాఫిట్ ఆల్రెడీ మనం ఈ ట్రేడ్ లో గెయిన్ చేసి ఉన్నాము. సో ఎవరికైనా రిస్క్ వద్దు ఎందుకులే అనుకుంటే 8000 ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ మనకు ప్రైస్ యాక్షన్ అనేది ఇంకా మనకు అనుకూలంగానే కనిపిస్తుంది. ఒకసారి చార్ట్ చూద్దాం. ఇంకా మనకు అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి ఆ ₹3 కూడా వస్తుందేమో అనే హోప్ అయితే ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ 1593. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 1:37 అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గర దాకా ఈ స్టాక్ వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్. మన టార్గెట్ 1593 అయితే ఇది 1593.8 లో కొట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఒక 80 పైసల మీద, ఒక 80 పైసల దూరాన మన టార్గెట్ కు పోయి మళ్ళీ కొంచెం పైకి వస్తుంది. బట్ స్టిల్ నో ఇష్యూ. చూద్దాం. ఒకవేళ ఈ క్యాండిల్ బీభత్సంగా పెరిగితే మనము ఎగ్జిట్ అయిపోదాం, కానీ ఆ 80 పైసలు కూడా ఎందుకు, స్టాక్ వదిలేద్దాం, తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో 1593.80 ఇక్కడ లో చూడొచ్చు ఫ్రెండ్స్. 1593.8 వరకు వచ్చింది. సో మేబీ ఇప్పుడే మనము టార్గెట్ అచీవ్ అవుతామేమో. సో చూస్తే అలానే అనిపిస్తుంది. ఇంకొక 80 పైసలు వచ్చిందంటే మన టార్గెట్ అచీవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం. మళ్ళీ పైకి వెళ్తుంది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, 1:41 అవుతుంది టైము. యా మనం ఈ ట్రేడ్ లో సక్సెస్ఫుల్ గా మన టార్గెట్ ను అచీవ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఈ క్యాండిల్ మనకు లో తీసుకుంది. ఈ క్యాండిల్ మన టార్గెట్ లెవెల్ కన్నా కిందికి వెళ్ళి మనకు టార్గెట్ ఇచ్చింది. తర్వాత అక్కడ నుండే బౌన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి బ్యాక్ టు బ్యాక్. సో మన లెవెల్ కు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నది ఫ్రెండ్స్. మనం టార్గెట్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ నుండి స్టాక్ మూవ్మెంట్, అప్వర్డ్స్ మూవ్మెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ మనం పైన సెల్ చేసిన సమయంలో మనం సెల్ చేసిన దగ్గర నుంచే మనకు అనుకూలంగా పోయింది. ఇక్కడ మన టార్గెట్ లో చూసుకుంటే టార్గెట్ వచ్చాకే మళ్ళీ రివర్స్ అవుతుంది అక్కడ. అంటే మన లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రేడ్ మనం సక్సెస్ఫుల్ గా ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్రిల్లింగ్ గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 1:53 అవుతుంది టైము. మనం ఆల్రెడీ ఈ ట్రేడ్ లో నుంచి ఎగ్జిట్ అయిపోయాము. ఒకసారి అనాలిసిస్ గురించి మాట్లాడడానికి ఈ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ మనకు 1593 మన టార్గెట్ అనుకున్నాము.
కానీ ఇది అంతకు కిందికి కూడా వెళ్ళింది. 1590 రూపాయల 60 పైసల వరకు వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్. సో దాదాపు ఒక 2.5 రూపాయలు మనం టార్గెట్ కన్నా ఇంకా కిందికి వెళ్ళొచ్చింది. బట్ దాంతో మనకు సంబంధం లేదు. అది మనం మన లెక్కలో వేసుకోము. మనం 1593 ఏదైతే టార్గెట్ అనుకున్నామో అక్కడే మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఇందులో వివరాలు చూసుకుంటే కనుక మనం 1617 రూపాయల దగ్గర దీన్ని సెల్ చేసాము. అలాగే 1593 రూపాయల దగ్గర దీన్ని బై చేసాము. ఆల్మోస్ట్ ఇది 7 అవి 17 24 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. 24 రూపీస్ ఇందులో మనము ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. అంతే కదా, 1593 1617 అంటే ఎస్ 24 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనం 1617 దగ్గర సెల్ చేసాము, 1593 దగ్గర బై చేసాము. అంటే 24 రూపీస్ మనం ప్రాఫిట్ తీసుకున్నాం కదా. సో లాట్ సైజ్ వచ్చేసి 500 షేర్స్ పర్ లాట్ ఈ స్టాక్ లో. సో 24 into 500 అనుకుంటే క్యాల్కులేషన్ రాంగ్ అయింది. 24 into 500 12,000 ఫ్రెండ్స్. సో ఈ ట్రేడ్ లో మనము సక్సెస్ఫుల్ గా 12,000 రూపాయలను గెయిన్ చేసాము ఫ్రెండ్స్ ఫర్ దిస్ సింగిల్ ట్రేడ్. సో చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్, మంచి ఫిగర్ వచ్చింది. అండ్ ట్రేడ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్గెట్ అబౌట్ దిస్. బట్ మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో, ఏదైతే ప్రెడిక్షన్ చేసామో అది సక్సెస్ఫుల్ గా పనిచేసింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 5:32 అవుతుంది. మార్కెట్ క్లోజ్ ఉంది. మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనము ఏదైతే టార్గెట్ అనుకున్నామో 1593 అక్కడి నుండి కొంచెం కిందికి వెళ్ళి షార్ప్ గా అప్ మూవ్ వచ్చి ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే సేల్ చేసామో అక్కడ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఏదైతే మనం ఈ లెవెల్ టార్గెట్ లెవెల్ అనుకున్నామో ఇది పర్ఫెక్ట్ గా అద్భుతమైన సపోర్ట్ గా పనిచేసింది అని చెప్పొచ్చు. అలాగే మనము సెల్ చేసిన సందర్భంలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనము ఇక్కడ సెల్ చేసాము. ఆల్మోస్ట్ 1 మినిట్ ఇక్కడ సెల్ చేసాము. ఇక్కడ నుండి చూసినట్టయితే స్టాక్ చెప్పినట్టుగా వచ్చి మన టార్గెట్ లెవెల్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ నుండి స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే లెవెల్స్ మనం పైన అయినా లెవెల్ అయినా కింది లెవెల్ అయినా మనం ఇచ్చినవి అద్భుతంగా పనిచేసింది ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ యొక్క గొప్పతనం అనేది ఈ ట్రేడ్ లో అద్భుతంగా బయటపడింది. సో ఇంట్రాడే లో ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేస్తూ లాభాలు గడించొచ్చిన విషయం మరొకసారి మనం ఈ వీడియో ద్వారా క్లియర్ చేసుకున్నాము ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. తోటి మిత్రులతో కూడా ఈ ఛానల్ గురించి డిస్కస్ చేసి వాళ్ళను కూడా ఈ ఛానల్ లో సభ్యులుగా చేర్చండి. తద్వారా ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది చార్ట్ ట్రేడింగ్ పరిజ్ఞానం లేక ట్రేడింగ్ లో చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి ఒక దిక్సూచి లాగా ఈ ఛానల్ ఉండబోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా నాకు తోచినంత మటుకు ఈ ఛానల్లో చాలా చాలా మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఏమాత్రం వెనుకాడను. తప్పకుండా మన తెలుగు వాళ్ళకు హెల్ప్ జరుగుతుందని ఆశిస్తున్నాను. మీరు ఎంత ఎక్కువ మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంత ఎక్కువ మందికి హెల్ప్ జరుగుతుంది. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో షేర్స్, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.